హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జావాలో కోడ్ ఎలా రన్ అవుతుంది, ఎవరైనా జావా ప్లస్ డిఎస్ఎస్ స్టార్ట్ చేయాలనే వాళ్ళు ఈ డే 1 నుంచి స్టార్ట్ చేద్దాం. జావా ప్లస్ డిఎస్ఎస్ స్కిల్లు క్యాంపస్ ప్లేస్మెంట్కు ఉపయోగపడతాయి ఈజీగా. ఇది జావా కోడ్ పబ్లిక్ క్లాస్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వైట్ మెయిన్, స్ట్రింగ్ ఎనర్జీ సిస్టమ్, జావా బేసిక్స్. ఇది ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరైనా అడిగేది జావా ఎలా వర్క్ అవుతుంది, హౌ టు వర్క్ జావా కోడ్. దీస్ ఆర్ మెయిన్ 3 టైప్లు ఉంటాయి. ఫస్ట్ జేవిఎం రన్ చేస్తుంది. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్, జేఆర్ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, జీడీకే జావా డెవలప్మెంట్ కిట్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే జేవిఎం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జేవిఎం ఫస్ట్ నువ్వు ఒక ఫైల్ రాస్తాం. సపోజ్ కోడ్ రాస్తాం. ఎగ్జాంపుల్ దాని పేరు hello.java పెట్టినాం. తర్వాత hello.java పెట్టినాం. డయాగ్రామ్ ఇది కోడ్, సోర్స్ కోడ్. ఒక ఫైల్ క్రియేట్ చేసి దానికి పేరు రాస్తాం. ఆ తర్వాత జావా కంపైలర్ చెక్ చేస్తాం. జావా కంపైలర్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు సింటెక్స్ ఎర్రరు, మిస్సింగ్ సెమికాలం, మిస్సింగ్ బ్రాకెట్స్, రాంగ్ వేరియబుల్స్, టైప్ మిస్టేక్స్ అన్నీ ఎర్రర్స్ మిస్టేక్స్ కనిపెడతాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఇంటూ ఏ = 10 రాసిన ఈ టైప్ మిస్. ఎందుకంటే స్ట్రింగ్ ఉన్నప్పుడే నువ్వు డబుల్ కోట్ వాడతావు. సింగిల్ కోట్ ఇంటీజర్కి మనం సింగిల్ కోట్ వాడాలి. స్ట్రింగ్కి ఏమో మనం డబుల్ కోట్ రాస్తాం. అందుకు తప్పు వచ్చింది. డబుల్ కాలం. తర్వాత టైప్ మిషన్, తర్వాత బైట్ కోడ్ ఒకసారి రాసి మల్టిపుల్ టైం రన్ చేయొచ్చు. జేవిఎం ఎలా వర్క్ అవుతుందో నీట్గా నేను చెప్తాను. ఫస్ట్ సోర్స్ కోడ్, నువ్వు ఏదో ఫైల్ క్రియేట్ జావా అని క్రియేట్ చేసి ఒక ఫైల్ రాసావు. తర్వాత జావా కంపైలర్ అంటే అది నువ్వు రాసిన కోడ్లో మిస్టేక్స్ ఏమైనా కనిపెడుతుంది. బైట్ కోడ్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు బైట్ కోడ్ అనేది టెస్ట్.జావా రాస్తుంది. జావాలో అంటే టెస్ట్ చేస్తుంది ఎర్రర్ ఏమొచ్చిందా ఇది. తర్వాత ఆఫ్టర్ టెస్ట్.జావా క్రియేట్ చేస్తుంది. బైట్ కోడ్ ఇటు వర్క్ ఆన్ ద ఇంటర్మీడియట్ కంట్రోల్ కంప్యూటర్కి అది. తర్వాత బైట్ కోడ్ అంతా చెక్ చేసిన తర్వాత ఈ మెమరీ అంతా స్టోర్ అవుతుంది. దీంట్లో జేవిఎం లోడర్లో స్టోర్ అవుతుంది. జేవిఎం లోడర్ స్టోర్ అయిన తర్వాత బైట్ కోడ్ వెరిఫై సెక్యూరిటీ అన్ని వెరిఫై చేస్తుంది. తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజిన్ అనేది ఎగ్జిక్యూషన్ ఇంజిన్ 2 ఉంటాయి. ఇది ఇంటర్ప్రిట్ ఎగ్జిక్యూట్ కోడ్ అంటే నువ్వు రాసిన కోడ్ని ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. 1 టైమా 2 టైమా ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. జేఐటీ కంపైలర్ అంటే ఇప్పుడు 1000 మాటలు నువ్వు రన్ చేయాలంటే 1000 మాటలు జేఐటీ కంపైలర్ రన్ చేస్తుంది. తర్వాత ఆ కోడ్ని మిషన్ కోడ్లో మారుస్తుంది. లైక్ 0 1 కంప్యూటర్కి అర్థమైన దానికి. తర్వాత ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ క్లియర్గా వర్క్ అవుతుంది. ఇది జేవిఎం. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఇంప్రూవ్గా చేసుకొని జీడీకే జేఆర్ఈ ఎలా రన్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ నుంచి మీకు చెప్తాను.